హ్యాపీ బర్త్డే బేబీ. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రివ్యూ చూసారు కదా, సేమ్ అదే విధంగా ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా చెప్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోకి సంబంధించిన అన్ని మెటీరియల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఇది VN ఎడిటర్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ప్లేస్టోర్లో దొరుకుతుంది, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు వీడియో డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఫస్ట్ ఆ వీడియో అనేది ఒక సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్ ఇక్కడ సెట్టింగ్ గేర్ ఐకాన్ ఉంది కదా పైన, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 1.9 సెకండ్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ టైమర్ వచ్చేసి ఫోటో డ్యూరేషన్. ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒక 3 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన ఫొటోస్. నేనైతే ఇక్కడ ఒక 3 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద యారో సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టోటల్గా లాస్ట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్లాక్ కలర్ ఒకటి ఉంటుంది లేయర్, దాని మీద క్లిక్ చేసుకొని డిలీట్ చేసేయండి. డిలీట్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు పైన ఒరిజినల్ అని ఉంటుంది. ఈ ఒరిజినల్ వచ్చేసి 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకొని పక్కకి ట్యాప్ ఇవ్వండి. తర్వాత మీరు టోటల్గా ఫ్రంట్కి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు సాంగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సాంగ్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సాంగ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ అనేది ఈ విధంగా చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద రైట్ టిక్ ఇచ్చేయండి. మనకు సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కింద ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఈ ఫోటో వచ్చేసి ఇలా ఫ్రంట్కి తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేసి ఇలా మీకు నచ్చిన ఏదంటే అది ఎఫెక్ట్ పెట్టుకోండి. ఇక్కడ నేనైతే ఒకటి జిట్టర్ డౌన్ అని ఉంది కదా, దీన్ని పెట్టుకుంటున్నాను. దీన్ని ఇంకా కొంచెం డ్రాగ్ చేసుకుంటున్నాను. ఇది టోటల్గా 1.30 సెకండ్స్ మనకు ఫోటోకి ఎఫెక్ట్ వస్తుంది. ఇదే విధంగా మీరు ఏ ఎఫెక్ట్ అయితే పెట్టుకుంటారో ఆ ఎఫెక్ట్ టోటల్గా మీరు వీడియో ఫోటో ఎంత ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఎంతవరకు వస్తే అంతవరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఏ విధంగా అయితే డ్రాగ్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా డ్రాగ్ చేయండి. ఫస్ట్ ఈ ఫోటోని ఇలా తీసుకురండి ఫ్రంట్లోకి. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఫోటో టోటల్గా డ్రాగ్ అనేది చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఓకే మీద అయితే ట్యాప్ ఇచ్చుకోండి. ఇప్పుడు మనకు వీడియో అయితే ఎడిట్ అయిపోయింది. చాలా సింపుల్గా ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఒకసారి ప్లే చేసుకుంటే మనకైతే ఈ విధంగా ప్లే అవుతుంది. ఇక్కడ నేనైతే సాంగ్ మ్యూట్ చేశాను, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఎడిటింగ్ అయిపోయింది. ఇది సేవ్ చేసుకోవడానికి పైన ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎంత రెజల్యూషన్లో కావాలంటే అంత రెజల్యూషన్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఒరిజినల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రైట్ టిక్ ఇచ్చేయండి. ఇచ్చేసి ఇక్కడ మనకు 100% అయిపోగానే మనకు టైటిల్ ఇచ్చేయమంటుంది. టైటిల్ ఇచ్చేసి సేవ్ టు ఆల్బమ్ మీద క్లిక్ చేసుకోగానే మనకు వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇక్కడ నాకైతే 100% అయిపోయింది. ఇక్కడ టైటిల్ ఇచ్చేయమంటుంది. మీకు నచ్చిన టైటిల్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ టు ఆల్బమ్ మీద క్లిక్ చేసుకోగానే మనకు వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.